వెల్కమ్ టు ఆల్కెమీ. మిల్లర్ ఇండిసెస్ ఇక్కడ డినోట్ చేసేది హెచ్కేఎల్తో డినోట్ చేస్తాము అండ్ క్లోజ్డ్ విత్ పారాంథసిస్. సింపుల్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ వీస్ ఇండిసెస్ ఈస్ కాల్డ్ మిల్లర్ ఇండిసెస్. ఇక్కడ ఏంటంటే వీస్ ఇండిసెస్ని రెసిప్రోకల్ చేసి వాటిని లిస్ట్ కామన్ మల్టిపుల్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మిల్లర్ ఇండిసెస్ అంటాం. మిల్లర్ ఇండిసెస్ విల్ నెవర్ బీ ఇన్ఫైనైట్ వాల్యూ, ఓన్లీ ఇంటీజర్స్ అవ్వాలి, నాట్ ఏ ఫ్రాక్షనల్. ఇట్ మస్ట్ బీ ద డైరెక్షన్ ఆఫ్ ప్లేన్లో మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వీస్ ఇండిసెస్ తీసుకున్నాము, 2, 2, 3 తీసుకున్నాము. వీటిని ఒక రెసిప్రోకల్ చేసుకుంటే 1/2, 1/2, 1/3 వస్తుంది. ఫ్రాక్షన్గా ఉండకూడదు కాబట్టి మిల్లర్ ఇండిసెస్ ఇట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ లీస్ట్ కామన్ మల్టిపుల్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 3, 3, 2గా వస్తుంది. వాటి మిల్లర్ ఇండిసెస్ ఇలా రాస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1, 3 ఇన్ఫినిటీ ఉంటుంది. రెసిప్రోకల్ చేస్తే వాల్యూ ఇట్లా వస్తుంది. మల్టిప్లైడ్ విత్ లీస్ట్ కామన్ మల్టిపుల్ నెంబర్ 3తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడ L=0 ఉంది కాబట్టి ప్యారలల్ టు Z యాక్సిస్. ఇఫ్ H 0 అనేది ఉంటే ప్యారలల్ టు X యాక్సిస్. సపోజ్ XY యాక్సిస్ అనేది ఉందంటే 0, 0, 1 XY యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0, 0 అవుతుంది. Z అనేది 1 అనేది అవుతుంది. సపోజ్ XY యాక్సిస్ అని అడిగితే వాటి యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1, -2, 3 తీసుకున్నాం. రెసిప్రోకల్ చేస్తాం. 6 మల్టిప్లై చేస్తే 6 - 3 2 వచ్చింది. ఇక్కడ మిల్లర్ ఇండిసెస్ పారాంథసిస్లో రాసేటప్పుడు మైనస్ అనేది రాయకూడదు. మైనస్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్, సో బార్గా డినోట్ చేయాలి అది ఇంటీజర్ని. సో 6 3/2గా రాస్తాం మిల్లర్ ఇండిసెస్. అండ్ ద ప్లేన్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ మిల్లర్ ఇండిసెస్ ఆర్ కాల్డ్ ప్యారలల్ ప్లేన్స్ అని అంటాము. సేమ్ మిల్లర్ ఇండిసెస్ వాల్యూ అనేది ఉంటుంది. రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేసినప్పుడు వాటి యొక్క సేమ్ మిల్లర్ ఇండిసెస్ ఉంటే ప్యారలల్ ప్లేన్స్ అని అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్యారలల్ ప్లేన్స్ ఈస్ ఇండికేటెడ్ బై DHKL. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 1/DHKL హోల్ స్క్వేర్ ఈక్వల్ టు h²/a² + k²/b² + l²/c². ఫర్ ఎనీ క్రిస్టల్కి అట్లా రాస్తాం. సపోజ్ 5 క్యూబిక్ సిస్టమ్కి మనం వచ్చేటప్పటికి A=B=C అనేది లెంత్ ఆఫ్ యూనిట్ సెల్ ఎడ్జెస్ మొత్తం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 1/DHKL హోల్ స్క్వేర్ ఈక్వల్ టు h²/a² + k²/a². ABC మొత్తం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మొత్తం A రాసుకున్నాము. ఇక్కడ దీన్ని LCM చేస్తే 1/a² = h² + k² + l² వస్తుంది. అండ్ దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే DHKL = a² డివైడెడ్ బై h² + k² + l². అండ్ DHKL = √a డివైడెడ్ బై h² + k² + l². దీన్ని a² ఉంది కాబట్టి స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. a డివైడెడ్ బై √h² + k² + l². అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. 2 మార్క్స్ కన్ఫామ్గా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫర్ టెట్రాగోనల్ సిస్టమ్ వచ్చేసి A=B ≠ C. సో A + B ప్లేస్లో మొత్తం A రాసుకున్న C ఉంటుంది. దీన్ని LCM చేస్తే ఆర్ కామన్ తీస్తే h² + k² డివైడెడ్ బై a² + l² డివైడెడ్ బై c², 1/D²HKL వాల్యూ ఇట్లుంది. ఫర్ ఆర్థోగోనల్ సిస్టమ్ తీసుకుంటే ఆర్థోగోనల్ సిస్టమ్ లెంత్ ఆఫ్ యూనిట్ సెల్ ఎడ్జెస్ 3 ఈక్వల్గా ఉండు. సో 1/DHKL² = h²/a² + k²/b² + l²/c² అనేది ఉంటుంది. అండ్ యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ అనేవి ఉంటాయి. H1 K1 L1 అనేది ఉంటుంది. H2 K2 L2గా ఉంటుంది. సో cos θ = H1 H2 ఉంటుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ ప్లేన్స్కి ఒక వాల్యూ కాస్ వాల్యూ ఎలా అనేది ఉంటుందంటే వీటి cos θగా తీసుకుంటాం. 2 ప్లేన్స్ H1 H2 K1 K2 L1 L2 డివైడెడ్ బై √h1² + k1² + l1². ఈ ప్లేన్ని స్క్వేర్స్ చేసి రూట్ తీసుకుంటాము. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రూట్ తీసుకుంటాము. h² హోల్ స్క్వేర్ + k2² + l2² అయినా తీసుకుంటాం. దీని యొక్క cos θ వాల్యూ యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య వాల్యూ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లేన్స్ అనేవి ఉన్నాయి. 1 0 0 1 1 0 ఉంటుంది. cos θ వాల్యూ వచ్చేసి 1 × 1 0 × 1
plus 0 into 0 divided by square root of ఈ sum of these squares 1 square plus 0 square plus 0 square multiplied with స్క్వేర్ రూట్లో సమ్ ఆఫ్ ది ఈ స్క్వేర్స్ రాస్తాం ఈ ప్లేన్ యొక్క స్క్వేర్స్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అండ్ 1 ప్లస్ 0 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మీన్స్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 1 బై రూట్ 2 సో కాస్ థీటా 1 బై రూట్ 2 అయితే దీని వాల్యూ వచ్చేసి కాస్ 45 డిగ్రీస్ సో కాస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అనేది అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం 2 మార్క్స్కి ఇది కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ క్లాస్లో బ్రాకెట్స్ ఈక్వేషన్ అవి డిటర్మైన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.